అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు గురువమ్మ గుడి. ఈ కథని రచించిన వారు జగన్నాథరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, పల్లె వెలుగు బస్సు నెమ్మదిగా పోతుంది. రోడ్డు మరి అంత బాగోలేదు. సాయంకాలం అవ్వడంతో చల్లటి గాలి ముఖానికి తగలటం వల్ల హాయిగా ఉంది. బస్సు పాతది కావడం వల్ల చప్పుళ్ళు ఎక్కువగానే వస్తున్నాయి. పుట్టి పెరిగిన ఊరికి సరిగ్గా 60 ఏళ్ల తరువాత తిరిగి వస్తున్న నా మనసులో ఆలోచనలు ఎంత ఆపుకుందామనుకున్నా ఆగటం లేదు. అమ్మని చూస్తానని అనుకోవడము అత్యాసే. నేను అమ్మని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత అమ్మ జీవితం ఎలా గడిచిందో తెలుసుకుందామనే కోరిక మాత్రమే. అలసట, పచ్చటి పంట పొలాల మీద నుండి వచ్చే చల్లని గాలి కలిసి నన్ను మెల్లగా నిద్రలోనికి నెట్టాయి. అమ్మ, నేను ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను తెలుసునా అన్నాను అమ్మను అభిమానంగా హత్తుకుంటూ. చాలా సంతోషంగా ఉందిరా అంటూ అమ్మ నా చేతిలో 10 రూపాయలు నోటు ఉంచి స్నేహితులతో రోడ్డు మీద పడ్డాను. సరిగ్గా 2 నెలలు పోయేసరికి అమ్మ మనసు పూర్తిగా అర్థమైంది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు వచ్చింది అని చెప్పినప్పుడు ఆ సంతోషాన్ని నాతో పంచుకోకుండా పక్క ఊళ్ళోనే ఉన్న కాలేజీలో ఏఓబిఎస్ ఈవో చదువుకో, నిన్ను అంత దూరంగా ఉన్న పట్టణంలో హాస్టల్లో ఉంచి అంత లేసి ఫీజులు కట్టి చదివించే తాహత నాకు లేదు అంది అమ్మ నిర్లిప్తగా. అమ్మ, ఎలాగో అలాగా ఓ 5 ఏళ్ళు కష్టపడితే నేను ఇంజనీరింగ్ అయిపోతే మన జీవితాలే మారిపోతాయి, మన ఆర్థిక పరిస్థితులే మారిపోతాయి. కాస్త ఆలోచించి చెప్పమ్మా. నీకు నేనొక్కడనే కదా, మన ఇల్లు తాకట్టు పెట్టి వచ్చిన సొమ్ముతో చదివించితే సరిపోతుంది కదా అన్నాను నేను ఆశగా అమ్మ వైపు చూస్తూ. వేణు, ఆ విషయాలన్నీ నేను ముందుగానే ఆలోచించాను. నేను వంట వండే లాయరు గారితో మాట్లాడాను. తాకట్టు పెట్టి వచ్చిన డబ్బు 2 ఏళ్లకు బొటాబొటీగా సరిపోతుంది. ఆ తర్వాత ఎలాగా, అది కూడా ఆలోచించుకోవాలి కదా అంది అమ్మ. అలా అయితే ఇంటిని అమ్మేసి అద్దె ఇంటికి మారిపోతే అన్నాను అమ్మ వైపు ఆశగా చూస్తూ. ఏనాడు నన్ను ఏది అడగని మీ నాన్న తన మరణ శయ్యపైన నన్ను ఒక కోరిక కోరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు అమ్మలేను అంది అమ్మ నిర్లిప్తంగా. పోనీ చిన్నాన్నను కానీ మావయ్యని కానీ సహాయం చేయమని అడిగితే ప్రశ్నార్థకంగా అమ్మ వైపు చూశాను. మీ నాన్న పోయిన తర్వాత వాళ్ళల్లో ఎవరైనా మన ఇంటికి రావడం కానీ మన కష్టాలలో పాలు పంచుకోవడం కానీ నువ్వు చూసావా అంది అమ్మ నా వైపు సాలోచనగా చూస్తూ. మౌనంగా ఊరుకోవడం మినహాయించి సమాధానం చెప్పలేకపోయాను. మీ తాత, నాయనమ్మ, మీ నాన్న చిన్నతనంలోనే పోయారు. కుటుంబ బాధ్యత అంతా మీ నాన్న పైన పడింది. అందరితో మంచిగా ఉంటూ మెట్రిక్ పాస్ అయ్యారు. పొలం పనుల దగ్గర నుండి చిన్న చిన్న పూజలు చేయించి పావలా పరక సంపాదించి తమ్ముళ్ళకి చెల్లెళ్లకు తిండి బట్ట సమకూర్చేవారు. ఆ విధంగా తన బాల్యాన్ని మర్చిపోయి తన వారి కోసం రాత్రింబవళ్ళు కష్టపడ్డారు మీ నాన్న. ఆ రోజుల్లో 30 ఏళ్ళు అంటే వయసు ముదిరిన బ్రహ్మచారిగా అనుకునేవారు. ప్లేడర్లు గుమస్తాగా రాత్రింబవళ్ళు కష్టపడి చెల్లికి పెళ్లి చేసి తమ్ముడిని చదివించి టౌన్లో ఉద్యోగం వేయించారు. మా నాన్న కూడా నా చిన్నతనంలోనే కాలం చేశారు. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా మీలాంటిది. ఆ ఇంట ఈ ఇంట వంట పనులు చేస్తున్న అదృష్టం బాగుండి మీ నాన్నతో నా పెళ్ళై తన 30 ఏళ్ల వయసులో జరిగింది. మీ చిన్నాన్నల గురించి, అత్తల గురించి, వాళ్ళ పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళ గురించి, వాళ్ళని పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా చేయడానికి మేము ఎన్ని కష్టాలు పడ్డామో మాకే తెలుసు. అప్పటిదాకా బెల్లం చుట్టూ చేరే చీమల్లాంటి చుట్టాలందరూ మీ నాన్న అకస్మాత్తుగా గుండెపోటుతో కన్ను మూసేసరికి ఒక్కసారిగా కనపడటం మానేశారు. ఎదురు పడితే ఎక్కడ ఏది అడుగుతానేమో అని తప్పించుకు తిరగటం మొదలుపెట్టారు. ఈ విషయంలో నా వాళ్ళు కూడా వీళ్లలాగే ప్రవర్తించారు. మీ మామయ్య అయితే మనమిద్దరం ఇక్కడ ఉన్నామన్న విషయమే మర్చిపోయాడు. కన్న తల్లిని నన్ను కాదని కాస్త ఉన్నవారింటికి ఇల్లరికం వెళ్ళిపోయాడు. మీ వాళ్ళు మా వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్లల్లో ఏ శుభకార్యాలు జరిగినా ఏదో పంపించాలి కదా అని శుభలేఖలు పంపించడం మొదలుపెట్టారు. నాకిష్టం లేని పనిని నేనెప్పుడూ చేయలేదు. ఏ ఒక్క కార్యానికి వెళ్ళలేదు కూడా. అందువల్లనే ఆ ఉత్తరాలు, శుభలేఖలు చదవకుండా
వాటిని అలాగే ఉత్తరాల కొయ్యకి తగిలించేసేదాన్ని. మీ నాన్న మనకు ఆస్తిపాస్తులు అంతగా సమకూర్చలేకపోయినా కొండంత ఆత్మగౌరవాన్ని, అంతకు మించిన అభిమానాన్ని ఇచ్చిపోయారు. శేష జీవితాన్ని కూడా ఇలాగే గడిపేయాలని అనుకుంటున్నా. నువ్వు దయచేసి ఇప్పుడు ఆ పని చేయమని నన్ను బలవంతం చెయ్యకు అంది అమ్మ తన నిర్ణయాన్ని తెలియజేస్తూ. అమ్మతో ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుంచి లేచి వీధిలోకి నడిచాను. పిచ్చి పట్టిన వాడిలా ఉన్న 4 వీధులన్నీ అదే పనిగా తిరిగాను. నాకు తెలియకుండానే నా కాళ్ళు నన్ను నరసింహ మాస్టారు ఇంటికి చేర్చాయి. ఏరా ఇలా వచ్చావు ఇంజనీరు అన్నారు మాస్టారు నన్ను కూర్చోమని చెప్పి. ఇంజనీరింగ్లో సీటు వస్తే హుషారుగా ఉండకుండా ఇలా ఏడుపుగొట్టు మొహం వేసుకో కూర్చున్నావేమిరా అన్నారు మాస్టారు నాతో. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏడుపు దిగమింగుకుంటూ ఇంటిలో జరిగినదంతా చెప్పాను. చాలాసేపు మాస్టారు ఆలోచించారు. ఒరే వేణు, మీ నాన్న నేను సమవయస్కులు. ఒరే అంటే ఒరే అనుకునేవాళ్ళం. ఆయన పడ్డ కష్టాలు నాకు పూర్తిగా తెలుసు. ఆయనకు తగిన భార్య మీ అమ్మ. సొంత పిల్లల తన మరదళ్ళని పెంచి పెద్ద చేసింది. ఆ పెంచి పెద్ద చేసిన వాళ్ళల్లో ఏ ఒక్కరైనా మీ అమ్మకి కష్టకాలంలో దన్నుగా నిలిచినా నీకీ కష్టం వచ్చేది కాదు. నా మాట విని మీ అమ్మ చెప్పినట్లు చెయ్యి అన్నారు నిశ్చయాత్మకముగా. నీరసంగా దారిలో రాజు కలిశాడు. నా ఆప్తమిత్రుడు కావడంతో వాడికి కూడా అన్ని విషయాలు పూసగుచ్చినట్లు చెప్పాను. వాడు కూడా బాగా ఆలోచించి, మీ అమ్మ తాను అడగనని చెప్పింది కానీ నిన్ను అడగవద్దని చెప్పలేదు కదా, అందువల్ల మీ మావయ్యని నువ్వే అడిగి చూడు, ఏమైనా ఫలితం ఉంటుందేమో అని అన్నాడు. ఇంటికి వచ్చి అమ్మతో ఈ విషయం ఎలా చెప్పాలో అని ఆలోచించటం మొదలుపెట్టాను. చెప్పే ధైర్యం లేక అమ్మని ఒప్పించాను. లేక అర్ధరాత్రి అమ్మతో చెప్పకుండా బయలుదేరాను నా భవిష్యత్తు వెతుక్కుంటూ. పక్కనున్న రైతు బాబు, మీ ఊరు వచ్చింది దిగండి అని నిద్రలేపారు. హడావుడిగా లేచి సంచి తీసుకుని కిందకి దిగాను. ఊరి పూర్తిగా మారిపోయింది. కరెంటు దీపాలు వచ్చాయి. అక్కడక్కడ హోటళ్ళు కూడా ఉన్నాయి. కాస్త టీ తాగి ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరాను. ఊరంతా బాగా మారిపోయింది. ఒకటి మాత్రం బాగా గుర్తు. మా ఇల్లు రామాలయం ఎదురుగా ఉండేదని. 2-3 అడిగి ఆలయం దగ్గరికి చేరుకున్నాను. ఇల్లు మాత్రం అలాగే ఉంది కానీ ఇంటి పక్క ఖాళీ జాగాలో మాత్రం డాబా వెలిసింది. ముందు హాల్లో పెద్ద కిరాణా దుకాణం. దాని నిండా నిత్యావసర వస్తువులు ఉన్నాయి. షాపు ఎదురుగా నిల్చుని ఆయన చెయ్యి ఖాళీ అయిన తర్వాత అనసూయమ్మ గారి ఇల్లు ఎక్కడండి అని అడిగాను. షాపు యజమాని నన్ను ఎగాదిగా చూసి, పక్క ఇల్లే స్వామి అని నవ్వుతూ అన్నాడు. మరి ఆ ఇంటావిడ అని ప్రశ్నార్థకంగా చూశాను. ఆవిడ చాలా ఏళ్ల క్రితమే ఆ ఇల్లు మా నాన్నకి అమ్మేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. అమ్మని కాకపోయినా అమ్మతో గడిపిన పరిసరాలు చూసొద్దామని పక్కింటికి వెళ్ళాను. పక్కింటికి తాళం వేసి ఉంది. మళ్ళీ షాపు యజమాని దగ్గరికి వెళ్ళాను. ఆయన, మీరు ఈ ఊరికి కొత్తలా ఉన్నారు, రాత్రికి మీ బస ఎక్కడా అని అడిగాడు. ఎక్కడో మంచి లాడ్జీ చూసుకోవాలి అన్నాను. అనసూయమ్మ గారు మాకిమ్మన్న ఇంటిని మాత్రం అలానే ఉంచి గురవమ్మ గారి పేరు మీద సత్రం నడుపుతూ ఉన్నాం. ఈ సత్రంలో మీరు కావలిస్తే ఉండొచ్చు, రాత్రికి భోజనం కూడా చెయ్యొచ్చు అని ఓ తాళం చెవి నా చేతిలో పెట్టాడు. బతుకు జీవుడు అనుకుంటూ తాళం అందుకుని ఇంట్లోకి ప్రవేశించాను. ఎదురుగా అమ్మ కనిపించినట్లు అనిపించి ఒక్కసారిగా ఒళ్ళు గగురు పొడిచింది. లోపలంతా నిరాడంబరంగా ఉంది. ఓ మడత మంచం, దానికో దోమతెర, పక్కనే ఓ టేబుల్, కుర్చీ, గోడకు చిలక్కొయ్య, ఎదురుగా గూట్లో ఏవో 2-3 ఫోటోలు, వాటి ముందు ఓ వెలిగించిన దీపం, 2-3 ఊదొత్తులు. కాసేపు కుర్చీ మీద కూర్చొని అలసట తీర్చుకొని స్నానం చేసి వచ్చాను. ఓ ఆడమనిషి ఓ చిన్న క్యారేజ్లో భోజనం ఇచ్చింది. అన్ని ఐటములు రుచిగా ఉన్నాయి. తిని మంచం మీద వాలాను. వెంటనే నిద్ర పట్టేసింది. అమ్మ, నేను మామయ్య ఇంటికి వెళ్ళి వస్తాను అన్నాను. అమ్మ నిశ్శబ్దంగా ఏమీ మాట్లాడలేదు. మామయ్య నన్ను ఇంజనీరింగ్ చదివిస్తానన్నాడు అని ఇంకా ఏదో చెప్దామని అనుకునేసరికి జాయిన్ చేసే ముందే నువ్వు సీతని పెళ్లి చేసుకోవాలని, కావాలంటే మీ అమ్మని అడిగిరా అని కూడా అన్నాడా అంది అమ్మ. ఒక్కసారిగా
మామయ్య అలా అంటాడని అమ్మకెలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాను. అన్నీ నువ్వే నిర్ణయించుకున్న తర్వాత నేను చెప్పేదేముంది? నువ్వు పెద్దవాడివయ్యావు, నీ ఇష్టం అంది అమ్మ. 2 రోజులు ఉండి నా పుస్తకాలు బట్టలు ఒక పెట్టెలో సర్దుకొని అమ్మ కాళ్ళకి దండం పెట్టుకొని మామయ్య ఇంటికి బయలుదేరాను. అప్పుడు అంతగా గమనించలేదు, కానీ ఇప్పుడు ఆలోచించుతుంటే ఎంత తప్పు చేశానో అర్థమవుతుంది. మామయ్య అమ్మని కలిసి పెళ్లి విషయము చెప్పనూ లేదు. తను వెళ్ళి అమ్మను పిలవనూ లేదు. అమ్మ పెళ్ళికి రానూ లేదు. ఆ విధంగా నా పెళ్ళి జరిగిపోయింది. ఆ విధంగా నా చదువు కూడా అమ్మ ప్రమేయం లేకుండానే పూర్తయింది. ఎన్నిసార్లు ఉత్తరాలు రాసిన జవాబు లేకపోయేసరికి నేను కూడా అమ్మ గురించి పట్టించుకోవడం మానేశాను. ఆలోచించుతూ ఉంటే ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది. అలవాటు ప్రకారం 6 గంటలయ్యేసరికి తెలివి వచ్చింది. రాత్రి వచ్చిన కల మనసుని బాగా బాధకు గురి చేసింది. పళ్ళు తోముకొని అలా మార్నింగ్ వాక్కి బయలుదేరాను. దారిలో కాస్త టీ తాగి ఏటి ఒడ్డుకు చేరుకున్నాను. మీ పేరు వేణుగోపాల్ కదూ అని ఓ అపరిచిత కంఠం వినిపించింది. అవును అని అంటూ వెనక్కి తిరిగి చూశాను. ఇద్దరి ఆనందాలకి హద్దు లేకుండా పోయింది. వెనక్కి తిరిగి చూస్తే బాల్యమిత్రుడు రాజు. ఒకరి చేతిని ఒకరు పట్టుకొని పక్కపక్కనే కూర్చున్నాం. ఊరి నుండి వెళ్ళిపోయిన తర్వాత నా చదువు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, వాళ్ళు ఎక్కడెక్కడున్నారు అన్ని విషయాలు చెప్పాను. రాజు కూడా తన విషయాలన్నిటినీ చెప్పాడు. వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచాడు. తానే వచ్చి తీసుకువెళతానని 12 కల్లా రెడీగా ఉండమని చెప్పాడు. కాదు అని చెప్పలేకపోయాను. అంతేకాకుండా అమ్మ గురించి తెలిసినవాడు. అంతేకాకుండా నా బాల్యమిత్రుడు కూడా. నేను ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత ఇక్కడ జరిగిన అన్ని విషయాలు వివరంగా తెలుసుకోవచ్చు అని కూడా అనిపించింది. రాజు భార్య చాలా చక్కగా రుచికరంగా వంట చేసి వడ్డన చేసింది. మా ఆవిడ 2 ఏళ్ల క్రితమే చనిపోవడం వల్ల అప్పటి నుండి హోటల్ భోజనాలు తిని విసిగెత్తిపోయిన నాకు విందు భోజనం చేసినట్టు అనిపించింది. మా అమ్మ రమి 30 ఏళ్ల క్రితం ఇల్లు అమ్మేసి అందులో కొంత సొమ్ము నేను చదివిన స్కూలుకి విరాళంగా ఇచ్చి మా అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళిపోయినట్టు చెప్పాడు రాజు. మా అమ్మమ్మది ఈ ఊరికి దగ్గరగానే ఉన్న వెంకటాగిరి అనే పల్లెటూరు. ఆ సహృదయుల దగ్గర సెలవు తీసుకొని సత్రానికి బయలుదేరాను. వచ్చిన తర్వాత షాపు యజమానికి ఆయనకి అభ్యంతరం లేకపోతే ఈరోజు కూడా సత్రంలోనే ఉంటానని చెప్పాను. ఆయన కూడా ఆనందంగా అంగీకరించి ఈ రాత్రికి కూడా భోజనం సత్రంలోనే చెయ్యండని చెప్పాడు. సాయంకాలం దాకా ఏ కలలు లేకుండా హాయిగా నిద్ర పట్టేసింది. సాయంకాలం లేచి అలా రామాలయం ఎలా ఉందో అని చూడటానికి వెళ్ళాను. ఆడంబరపు అలంకరణలు బాగా ఎక్కువయ్యాయి. పూజలు, సేవలు కూడా మైక్లు గట్టిగా వినిపిస్తున్నాయి. కాసేపు కూర్చొని సత్రం మకం పట్ట. రాత్రి భోజనం కానిచ్చి కాసేపు పేపరు చదివి నిద్రకు ఉపక్రమించాను. అమ్మ కొత్త ఆవకాయ ఊటతో కలిపిన అన్నం కథలు చెబుతూ తినిపించటం, నా చేత చదివిస్తూ నా తప్పుల్ని కరెక్ట్ చేయడం, నాన్న పడ్డ కష్టాలు వివరించటం, నేను బాగా ఎందుకు చదువుకోవాలో వివరించడం చేసేది. నా 16 ఏళ్ల జీవితం సినిమాల నా కలలో కనిపించింది. తను ఎన్నాళ్ళు పోస్తులు ఉందో తెలియదు, కానీ నాకెప్పుడూ తక్కువ చేయలేదు. తక్కువ ఖరీదులోనైనా కొత్త బట్టలు కుట్టించేది. ఏ పండుగకి నాకు కొత్త బట్టలు లేకుండా ఉండేది కాదు. నేను చేసింది తప్పే. అమ్మకి చెప్పా పెట్టకుండా నా భవిష్యత్తు కోసం ఆమెనలా వదిలి వెళ్ళిపోవడం నేరమే. కానీ ఎంత ఆలోచించుకున్నా అర్థం కానిది ఒక్కటే. నేనెన్ని ఉత్తరాలు రాసినా జవాబు ఇయ్యకపోవడం. 2-3 సార్లు నేను తనని కలుసుకుందుకు వస్తే ఊళ్ళో కూడా ఉండకుండా ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోవడం. దీనితో అమ్మ మీద కోపం రెట్టింపయింది. సంసారం, ఉద్యోగం, పిల్లలు, చదువులు, పెళ్ళిళ్ళు, వీటికే టైం సరిపోయేది కాదు. వెళ్ళినన్నిసార్లు మాత్రం నన్ను అమ్మని తెలిసిన వారెవరికీ నేను వచ్చినట్లు తెలియకుండా జాగ్రత్త పడేవాడిని. వాళ్ళు వేసే ప్రశ్నలని ఎదుర్కొనే ధైర్యం లేక ఉదయాన్నే లేచి షాపు యజమానికి ధన్యవాదాలు తెలిపి తాళం వాపసు చేసి బస్టాండుకు బయలుదేరాను. దారిలో ఉన్న ఉడిపి హోటల్లో కడుపు నిండా టిఫిన్ చేసి బయటికి వచ్చాను. యాజమాన్యం మారడం వల్ల కాబోలు ఆనాటి రుచి లేదు.
వాతావరణమూ లేదు. సన్నగా వినిపించే సుప్రభాతం బదులు గోలగోలగా సినిమా పాటలు వినిపించాయి. బస్సు ఎక్కాను. మనసెంతో హాయిగా ఉంది. మనసులో బయలుదేరిన దగ్గర నుండి నన్ను వెంటాడుతూ ఉన్న అపరాధ భావం మాయమయ్యింది. బహుశా అమ్మ చాలా కాలం గడిపిన ఇంట్లో 2 రోజులు గడపడం వల్ల అనుకుంటా. ఊరికైతే చేరుకున్నాను కానీ అమ్మ గురించి తెలుసుకోవడం ఎలా? అమ్మకి చదువులంటే ఎంతో ఇష్టం. బహుశా స్కూలు దగ్గరలో ఉండేదేమో అనిపించింది. స్కూలు ఎక్కడ ఉందో కనుక్కొని అటుగా బయలుదేరాను. చిన్న ఊరే అవడం వల్ల ఉన్న ఒక్క మిడిల్ స్కూలు ఎక్కడుందో కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాలేదు. స్కూలు వాతావరణం అంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఎల్ ఆకారంలో స్కూలు భవనం ఉంది. చుట్టూ ఫలవృక్షాలు, మధ్యలో ఆట స్థలం, ఓ మూల పూలతోట, గలగలా మాట్లాడుకుంటున్న పిల్లలు. ఇంతట్లో గణగణమంటూ స్కూలు బెల్లు వినిపించింది. పిల్లలంతా హడావుడిగా స్కూలు ఆవరణం బయట ఉన్న ఒక పర్ణశాల ముందు లైన్లో నిలుచున్నారు. ఒక్కొక్కరే పర్ణశాలలోనికి నెమ్మదిగా వెళ్ళి స్కూల్ గ్రౌండ్లోకి వచ్చి నిలుచున్నారు. పిల్లలంతా అలా ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదు. 10 నిమిషాల్లో ప్రార్థన పూర్తయింది. పిల్లలు క్రమశిక్షణతో క్లాసు రూములకు వెళ్ళి కూర్చున్నారు. ఒక్కసారిగా నిశ్శబ్దం తాండవించింది. పిల్లలంతా ఇందాక వరుస కట్టి లోపలికి వెళ్ళి వచ్చిన పర్ణశాల ముందు కెళ్ళి చూశాను. గురువమ్మ గారి ఆశ్రమం అని చిన్న బోర్డు కనిపించింది. ఆశ్చర్యపడటం నా వంతైంది. మెల్లగా స్కూల్ లోపలికి వెళ్ళి ప్రధానోపాధ్యాయుడి గది దగ్గరికి పోయి లోపల చూశాను. లోపల ఖాళీగా ఉంది. ఏం చేయాలో తోచక బడి ఆవరణ చూస్తూ నిలుచున్నాను. ఇంతలో హెడ్ మాస్టర్ నన్ను లోపలికి పిలిచి కూర్చోమని చెప్పారు. తాను ఇప్పుడు క్లాస్ తీసుకోవాలని, కావాలంటే గురువమ్మ గారి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోవచ్చని చెప్పారు. అంతేకాదు, మీరు మాకు అతిథులకి మీ మధ్యాహ్న భోజనం మా గురువమ్మ గారి భక్తులే చూసుకుంటారని చెప్పారు. నా ఎదుటే నా అంగీకారం తీసుకోకుండానే ఇంటికి వెళ్ళి ఒకరికి భోజనం పంపించమని ఒక కుర్రాడికి చెప్పి పంపించాడు. నేను కూడా ఆయన మాటకి అంగీకారం తెలుపుతూ ఆశ్రమం తాళాలు అడిగాను. అమ్మ, ఆశ్రమానికి తాళాలు ఎందుకండి? మా ఊరి వారందరూ ఆశ్రమానికి కాపలా వాళ్ళమే అన్నాడు నవ్వుతూ. ఆశ్రమం వాకిట్లో ఎవరో భక్తురాలు చక్కగా పేడతో అలికి ముగ్గులు వేసింది. గడియ తీసి లోపలికి వెళ్ళాను. చిన్న టేబుల్, ఒక కుర్చీ ఉన్నాయి. ఒక మంచం మీద పక్క చక్కగా వేసి ఉంది. 12 అయ్యేసరికి చిన్న క్యారేజీలో భోజనం వచ్చింది. భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకొని 3 గంటలకి ఆఫీసుకు రమ్మన్నారు సారు అని చెప్పి తుర్రుమన్నాడు క్యారేజీ తెచ్చిన అబ్బాయి. భోజనం కానిచ్చి కాసేపు విశ్రమించి 3 అయ్యేసరికి లేచి హెడ్ మాస్టర్ గారి రూముకు వెళ్ళాను. ఆయన గౌరవంగా లేచి నన్ను కూర్చోమని చెప్పి తర్వాత ఆయన కూడా కూర్చున్నారు. ఇంతకీ ఈ గురువమ్మ గారెవరు? నా చిన్నప్పుడు ఎప్పుడూ ఆవిడ గురించి వినలేదు అన్నాను ఆయన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ. మీరు చాలా ఏళ్లుగా ఈ ప్రాంతంలో లేరా అని అడిగాడు నా ప్రశ్నకి సమాధానంగా. అవునన్నట్లు తల ఊపాను. ఆయన చెప్పడం మొదలుపెట్టారు. గురువమ్మ గారు రమారమి 20-30 ఏళ్ల క్రితం ఈ ఊరికి వచ్చారు. ఇప్పుడు ఆశ్రమం ఉన్న జాగాలు చిన్న పూరిళ్ళు కట్టించుకుని నివసించడం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా చుట్టూ ఫలవృక్షాలు నాటి పెంచడం మొదలుపెట్టారు. పిల్లలంటే గురువమ్మ గారికి చాలా ఇష్టం. పిల్లలంతా స్కూల్ అయిపోయిన తర్వాత గురువమ్మ గారి ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో చేరేవారు. అక్కడే ఉన్న నూతిలో నిండి నీళ్లు తోడుకొని తాగేవారు. ఓ గంట సేపు ఆవిడ నీతి కథలు, దేశభక్తుల సంగతులు చెప్పేవారు. పిల్లల తల్లిదండ్రులని పిల్లలు ఎలా గౌరవించాలో, ఏ విధంగా పనుల్లో సాయపడాలో కూడా చక్కగా చెప్పేవారు. ప్రకృతి వాతావరణంని సంరక్షించడానికి ఏమేం చేయాలో, ఎందుకు పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలో వివరించేవారు. స్కూల్ టైంలో తల్లిదండ్రులు వచ్చేవారు. మా ఊళ్ళో పెద్దవారందరికీ తెలుగు చదవటం ఆవిడే నేర్పించారు. క్రమంగా ఊళ్ళో వాళ్ళందరికీ ఆవిడ మాట వేదవాక్కు అయిపోయింది. ఒకప్పుడు మగవాళ్లలో ఎక్కువ మంది సాయంకాలం అయ్యేసరికి తాగుడు లేకుండా ఉండలేకపోయేవారు. గురువమ్మ గారు తాగుడు అది కుటుంబాల్ని ఎలా నాశనం చేస్తోందో, తాగని కుటుంబాలు ఎలా వృద్ధి చెందుతాయో వివరించి చెప్పేవారు. ఆవిడ చెప్పిన మాటలు విన్న వారెవరూ ఆచరణలో పెట్టకుండా ఉండలేకపోయేవారు. ఫలితంగా ఆవిడ వచ్చిన 2-3 ఏళ్లలోనూ మా ఊళ్ళో తాగేవాడే లేకుండా పోయాడు. లాభాలు లేక ఊళ్ళో ఉన్న సారా దుకాణం మూతపడ్డాయి. ఇప్పుడు మా గ్రామం సారా రహిత గ్రామం అని గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలను. ఏ కుటుంబాల్లో చిన్న చిన్న తగువులు వచ్చినా అమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యల్ని చెప్పుకునేవారు. అమ్మ శాంతంగా విని 2 నిమిషాలు కళ్ళు మూసుకొని సలహా ఇచ్చేవారు. ఆవిడ సలహాలను పాటించని వారు ఆ ఊరిలో లేరు. అమ్మ అసలు పేరు ఎవరికీ తెలియదు. అందరికీ ఆవిడ గురువమ్మ గారిగా మారిపోయారు. అమ్మ చిరునవ్వులో మా అందరికీ దైవత్వం కనపడటం మొదలైంది.
మా స్కూలు లైబ్రరీలో చాలా పుస్తకాలు అమ్మ వచ్చినప్పుడు ఇచ్చినవి. తర్వాత పిల్లల కోసం ప్రతి సంవత్సరం డజన్లు కొద్దీ పుస్తకాలు కొనేవారు. తర్వాత పురాణ కాలక్షేపాలు మొదలుపెట్టారు. రాత్రి 8 అయ్యేసరికి పెద్దవాళ్ళంతా ఇక్కడికి వచ్చేవారు. శ్రావ్యమైన గొంతుకతో పద్యాలు పాడుతూ గజేంద్ర మోక్షం, కుచేల ఉపాఖ్యానం లాంటివి బోధించేవారు. చెప్పేటప్పుడు ఆవిడలోని తన్మయత్వం, దైవీభావం మా అందరికీ ప్రస్ఫుటంగా కనిపించేది అని చెప్పి ఆయన ఆగారు. అప్పుడు అనిపించింది మా అమ్మే ఈ గురవమ్మ గారేమోనని. వెంటనే ఆయనను అడిగాను, పూర్వాశ్రమంలో గురవమ్మ గారి పేరు మీకు తెలుసా అని. ఎంతో ఆలోచించిన ఆయన చెప్పలేకపోయారు. తర్వాత నన్ను ఆయన స్కూల్ లైబ్రరీకి తీసుకువెళ్లారు. లైబ్రరీ నుండి ఓ పాత పుస్తకం ఆయనకి చెప్పి తీసుకున్నాను. సాయంకాలం 6 గంటలైంది. మీరు ఈ రాత్రి ఇక్కడే ఉండిపోండి, రాత్రి భోజనం మా ఇంటి నుండే అని చెప్పి వెళ్ళిపోయారు ఇంటికి. నేను పుస్తకం పట్టుకొని ఆశ్రమానికి చేరుకున్నాను. భోజనం చేసి పుస్తకం తెరిచాను. లోపల నుండి ఓ కవరు నేల మీద పడింది. ఓపెన్ చేసి కవరులో 3 పాస్పోర్ట్ సైజు ఫోటోలు కింద పడ్డాయి. తీసి చూస్తే ఒకటి నాన్నది, రెండోది నా చిన్నప్పటిది, మూడోది అమ్మది. అప్పుడు తెలిసింది ఖచ్చితంగా గురవమ్మ గారే మా అమ్మని. పుస్తకం పట్టుకొని పక్క మీద వాలాను. అమ్మని వదిలి వెళ్ళిన దగ్గర నుండి జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటి మూసిని కళ్ళ ముందు కనపడసాగాయి. ఏ పిల్ల కోసం మా జీవితమంతా కష్టపడ్డామో, మా వృద్ధాప్యం గురించి కాస్త కూడా దాచుకోకుండా ఖర్చు పెట్టామో, వాళ్ళు విదేశాలకెళ్ళి మమ్మల్ని మరిచిపోయారు గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాళ్ళ అమ్మ క్యాన్సర్తో వాళ్ళ కోసం పరితపిస్తూ మరణశయ్య మీద ఉన్నప్పుడు కూడా రాని నిర్దయులు వాళ్ళు. చివరికి తల్లి చనిపోయిన వార్త విని రాకుండా సంతాప సందేశం పంపించిన ఘనత వాళ్ళది. మాకు మా పిల్లలు చేసిన అన్యాయంతో పోలిస్తే నేను మా అమ్మ పట్ల ప్రవర్తించిన తీరు వెలవెలపోయింది. మా అమ్మ ఈ పల్లె ప్రజలకి ఆరాధ్య దైవంగా మారిపోయి పూజలు అందుకోవడం నా మనసులోని అపరాధ భావాన్ని మటుమాయం చేసింది. రాత్రి హాయిగా నిద్ర పట్టేసింది. ఉదయాన్నే కాలకృత్యాలు ముగించుకొని 10 గంటలకి హెడ్ మాస్టర్ గారి ఆఫీసుకు వెళ్ళాను. 10 నిమిషాల్లో వస్తాను, మీరు కూర్చోండి అని చెప్పి గబగబా వెళ్ళిపోయారు హెడ్ మాస్టర్ గారు. ఇంటి నుంచి బయలుదేరిన దగ్గర నుండి ఇప్పటి వరకు అమ్మే చూసుకుంటూ ఉన్నట్లు అనిపించింది. 10 నిమిషాలు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మనసులో మిగిలిన ఆ ఒక్క సందేహాన్ని అమ్మే తీరుస్తుంది అన్న నమ్మకంతో, నేను మీ గురవమ్మ గారి కొడుకునండి అన్నాను. ఆయన ఇలా తన కుర్చీలో కూర్చున్నారో లేదో ఆశ్చర్యపోవడం ఆయన వంతైంది. ఒక్క క్షణం పోయిన తర్వాత మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాను. అమ్మ దసరా సెలవుల్లో తప్పకుండా శ్రీశైలం భ్రమరాంబికను దర్శించుకుంటారు. ఆ సమయంలో ఏ హడావుడి లేకుండా ఆశ్రమం అంతా బోసిపోతుంది. అమ్మ మహాసమాధి చెందిన సంవత్సరం కూడా అలాగే చాలామంది భక్తులతో కలిసి శ్రీశైలం వెళ్ళి వచ్చారు. ఆ రోజు రాత్రి భక్త తుకారాం గాథను చెప్పారు. తుకారాం కోసం ఆ పాండురంగుడు విమానం పంపించడం చెప్తున్నప్పుడు ఆ భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఇంకా నాకెప్పుడు మా అమ్మ భ్రమరాంబిక విమానం పంపిస్తుందో అడగాలి అని నవ్వుతూ ఆనాటి కథ కాలక్షేపాన్ని ముగించారు. ఆ మర్నాడు మా స్కూల్లోకి వచ్చారమ్మ. తను స్థాపించిన గ్రంథాలయంలోకి వచ్చి చూశారు. తర్వాత వెళుతూ, వీలైతే ఒకసారి ఆశ్రమానికి ఇవాళ రానాయనా అన్నారు. నేను నవ్వుతూ అమ్మ వెనకే ఆశ్రమానికి నడిచాను. ఓ చిన్న పెట్టెని నా చేతిలో పెట్టారు అమ్మ. నాయన, ఎప్పుడైనా మా అబ్బాయి వస్తే వాడికి ఈ పెట్టె ఇవ్వు అని నవ్వుతూ చెప్పారు. నేను అమ్మకి పాదాభివందనం చేసి తిరిగి వచ్చాను. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నాకు ఆ పెట్టె అందించిన సాయంకాలం అమ్మ కాలం చేశారు. అమ్మ పార్థివ శరీరాన్ని ఊరంతా ఊరేగించి ఆ గుడి దగ్గరే అమ్మకు దహన సంస్కారం చేశాం. అదేంటో ఒక పండగలా జరిపించుకుంది అమ్మ తన అంతిమ యాత్రను కూడా. అక్కడే మా పిల్లలంతా కలిసి గురవమ్మ గుడి నిర్మించారు. నేను వెళ్ళేటప్పుడు నా చేతికి అమ్మ ఇచ్చిన చిన్న పెట్టెని నా చేతికి అందించారు. ఆశ్రమానికి వచ్చి పెట్టెని తీసి లోపలికి చూశాను. దాంట్లో 3 పోస్టుల్లో వచ్చిన విప్పని ఉత్తరాలు, 2 అంటించిన కవర్లు ఉన్నాయి. అమ్మ ఉత్తరం విప్పదని తెలిసిన కనీసం నేను వెళ్ళిన టైంలో అమ్మ ఊళ్ళో ఉంటుందనే ఉద్దేశంతోనే ఉత్తరాలు రాశాను. వెళ్ళిన ప్రతిసారి ఇంటికి తాళం కనపడేసరికి
అమ్మకి నన్ను చూడటం కూడా ఇష్టం లేదేమోనని ఆ తర్వాత అమ్మని కలుసుకునే ప్రయత్నం చేయడం మానేశాను. ఇంతలో హెడ్ మాస్టర్ చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చి కవర్లు పై తేదీలు చూశాను. 3 దసరా పండుగకి దగ్గర తేదీలే. నా మనసుని దొలిచేస్తున్న ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికింది. అమ్మ నా మీద కోపంతో నన్ను కలుసుకోవడం మానేయలేదని అర్థమైంది. వేణు, నీ కుటుంబంతో కలిసి ఈ ఇంట్లో ఉండవచ్చు. నువ్వు దీనిని మరొకరికి అమ్మవద్దని నా కోరిక. మీ తర్వాత ఇంటిని ఆశ్రమానికి ఇచ్చేస్తే నా ఆత్మ సంతోషిస్తుంది. ఇది ఆ ఉత్తరంలోని సారాంశం. మర్నాడు ఆశ్రమ కమిటీ చైర్మన్కి రాసిన ఉత్తరం తీసుకుపోయి హెడ్ మాస్టర్కి ఇచ్చాను. ఆయన వెంటనే కవర్ ఓపెన్ చేసి లోనున్న ఉత్తరాన్ని చదివారు. తర్వాత ఉత్తరాన్ని కళ్ళకద్దుకుని, అమ్మా అన్న మా అందరికీ శిరోధార్యమే. ఇక మీరు మాలో ఒకరు అన్నారు. ఆనాటి నుండి గురవమ్మ గారి కొడుకు అవతారం చాలించి గురవమ్మ గారి గుడి పూజారిగా మారిపోయాను. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.